ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరుడా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడే మాట ప్రకారంగా మనం జీవించాలి. వాళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణం ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని స్థిరపరిచి నీ వాక్యంతో మమ్మల్ని పోషించి పాలించమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున వారు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వింటారో నాయన, అది నాయన ఎర్లీ మార్నింగ్ విన్నా, మధ్యాహ్నం విన్నా, వారి ప్రయాణాల్లో విన్నా, ఎక్కడిన్నా ఎప్పుడు విన్నా నీ కుమారులతో నీవే మాట్లాడి బలపరచమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుందండి. అదేంటి శ్రమ దగ్గర చేయటం ఏంటి? శ్రమ రావటం వల్ల మనకి ఇబ్బంది కదా అనుకోవచ్చు. నో, శ్రమ మనల్ని దేవునికి బహు దగ్గరగా చేస్తుంది. ఎందుకంటే శ్రమ లేకపోతే మనం దేవుని దగ్గరికి రాము. శ్రమ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మనం మోకరిల్లుతాం. కీర్తనకారుడు అంటాడు 40వ కీర్తన 17వ వచనంలో, శ్రమ రావటం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాయబడి ఉంది. వాక్యం సెలవిస్తుంది, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడని. నాకే కానీ శ్రమ రాకపోయి ఉండుంటే నేను ఈరోజు ప్రభు యొక్క దృష్టిలో ఉండేవాడిని కాదు. అలాగే నా జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వచ్చాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చాయి. ఆ శ్రమలలో నాకు రాబట్టి, నేను దేవుని దగ్గరికి రాబట్టి, ఆ శ్రమలే నాకు రాకపోతే నేను దేవుని దగ్గరికి రాను, లోకానుసారంలో కలిసిపోయేవాడిని. కాబట్టి శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే పట్టి దేవుని యొద్దకు కూర్చోబెడుతుంది. శ్రమ వచ్చిందని మనం ఎప్పుడు కూడా కృంగిపోవద్దు నా ప్రియ సహోదరుడా. అది మేలుకే తప్ప ఎప్పుడు కూడా కీడుకు అనేది అనుకోవద్దు. నీ హృదయంలో కూడా ఆ థాట్ ఉంటే తీసే. ఒక విధంగా ఏంటి మేలు అంటారా? దేవుడు నిత్యము నిన్ను తలంచుకొనిచున్నాడు. అది చాలదా మనకి? దేవుని యొక్క దృష్టిలో మనం కనబడితే చాలదా? అంతకుమించినటువంటి గొప్ప మేలే ఉంది చెప్పండి. నిత్యము ఆయన యొక్క ఆలోచనలో నీ పేరు తలంచుకుంటాడు ఆయన. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె అని ఆయన మనల్ని తలంచుకుంటాడు. మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఆయన కను దృష్టిలో మనం ఎప్పుడు ఉంటాం. అంతకు మించిన గొప్ప మేలే ఉందండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. జాయ్ఫుల్, ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేవాడిగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని యొక్క రాజ్య సభ్యత్వం పొందుకున్నాం. మన మామూలు మనుషులం కాము. దేవుని యొక్క రాజ్య సభ్యత్వాన్ని పొందుకున్నాం. అమెరికా సిటిజన్షిప్ వస్తే ఆనందం కాదు, ఆ గ్రీన్ కార్డు వస్తే మనకు ఆనందం కాదు, మనకు ఉద్యోగాలు వస్తే ఆనందం కాదు. దేవుని యొక్క రాజ్య సభ్యత్వం ఎప్పుడైతే వచ్చిందో అది మనకు అసలైన సిసలైన ఆనందము. ఈ శ్రమ అనేది మన యొక్క దేవుని యొక్క రాజ్య సభ్యత్వానికి, దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి ఇదొక మొదటి మెట్టుగా ఉంటుంది. ఆ మొదటి మెట్టు అయినటువంటి శ్రమను మనం ఎప్పుడైతే అధిగమించి ముందుకు వెళ్ళామో వెంటనే మనకు వచ్చే ఏంటంటే అవమానాలు, నిందలు, అనేక రకాల మాటలు మనల్ని దూషిస్తూ ఉంటారు. అప్పుడు దీనిని కూడా మనం అధిగమించి మనము ఇంకా ముందుకు పైకి వెళ్తే అప్పుడు మనకి ఇది రెండో స్టెప్. మూడోది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే శ్రమను, అపనిందలు, అవమానాలు అన్నీ భరించి నువ్వు ఇంకొక మూడో స్టెప్ ఎక్కావో అప్పుడు నీకు దేవుడు ఇచ్చేది, అప్పుడు నీ దగ్గరికి వచ్చేది ఏంటంటే, నా అనుకున్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నువ్వు విరోధం అయిపోతావు, ఒంటరివాడివి అయిపోతావు. ఈ 3 స్టెప్స్ని ఎప్పుడైతే మనం అధిగమించామో, శ్రమ వచ్చినా మనం కృంగిపోకుండా, అవమానాల నిందలు వచ్చినా కృంగిపోకుండా, మన వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు కూడా మనం కృంగిపోకుండా మనం ఎప్పుడైతే ఉంటామో, లోకాన్ని జయించి ఈ 3టిని మనం జయిస్తే దేవుని యొక్క రాజ్యములో, గాడ్స్ కింగ్డమ్లో మనం ఖచ్చితంగా శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటాం. ఇది మనకు కావాల్సింది. లోకాన్ని జయించి లోకంలో ఉంటున్న సుఖ సంతోషాలన్నిటిని కూడా
జయించి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించావంటే నువ్వు ఎలా ఉంటావంటే శ్రమను చూడవు, అవమానాలను, నిందలను చూడవు. నాన్న వాళ్ళు విడిచిపెట్టినప్పటికీ కూడా నాకేంటి, నా ప్రభు నాతో ఉన్నాడు అని ధైర్యంగా నేను ఒంటరివాడిని కాను అంటావు. ధైర్యంగా నిలబడగలుగుతావు, హ్యాపీగా ఉండగలుగుతావు, జాయ్ఫుల్గా నువ్వు ఉండగలుగుతావు, ధైర్యంగా ఉండగలుగుతావు. ఇది చాలదండి మనకి. క్రైస్తవుని అనిపించుకుంటూ క్రీస్తు రక్తంతో కడగబడితే నీకు శ్రమ రాలేదంటే బాధపడాలి. నీకు కష్టమో నష్టమో రాలేదంటే భయపడిపోవాలి. అదేంటి నాకు రావట్లేదు ఏంటని, అదేంటండి రివర్స్గా మాట్లాడుతున్నాం మీరు అనుకోవచ్చు. మనకి శ్రమ కష్టము ఎప్పుడైతే వచ్చిందో క్రీస్తు యొక్క దృష్టిలో మనం ఉంటున్నాం. మనకి ఏమీ రావట్లేదంటే మనం ఎవరి దృష్టిలో ఉంటాం? సాతాను దృష్టిలో ఉంటాం. సాతానుకు మనకు కలుగు చేసి ఏంటి, ముఖ్యంగా వాడు మనకు కలుగు చేసేయి మనకి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఇస్తాడు. లోకంలో ఉన్న వాటన్నిటిని చూపిస్తాడు, ఆ అందాలను చూపిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు వాడు? చివరికి అధోగతి పట్టిస్తాడు. పీపుల్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని. బాధపడి శ్రమపడి వాటిని మనం తీసేయగలమండి? కష్టాలను తీసేసుకోగలమా? శ్రమలను వెంటనే మనం తీసేసుకోగలమా? అవి వస్తాయి, పోతాయి. అవి శాశ్వతంగా మాత్రం ఉండవు. వాటిని శాశ్వతంగా ఉండలేని వాటి గురించి నువ్వు బాధపడి కృంగిపోయి చేయటం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతే తప్ప మరొకటి ఏమీ కాదు. కనుక శ్రమంలో కృంగిపోవద్దు, ఆనందించు. ఈ మాట పౌలు భక్తుడు చెప్తున్నాడంటే, ఈ మాట అనేసరికి పౌలు భక్తుడు జాయ్ఫుల్ లైఫ్లో ఏమీ లేడు. ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ మాట రాసేటప్పటికి ఆయన జైలులో ఉంటూ రాస్తున్నాడు. ఏ సహోదరి సహోదరులారా, మీరు ఎవ్వరు దుఃఖపడొద్దు, ఎల్లప్పుడూ ఆనందించండి, నవ్వుతూ ఉండండి. మరలా చెప్తున్నాను ఆనందించడని వాళ్ళందరూ కూడా పురుగొలుపుతున్నాడు. ఎందుకంటే మన ఆత్మీయ స్థితి ఎప్పుడైతే కృంగుదలకు వెళ్ళిపోద్దో మనము దేవునికి దగ్గర రాలేము. కృంగిదల మనల్ని ఏం చేస్తుందంటే అనారోగ్యానికి గురి చేస్తుందండి. మనిషిలో లేనిపోని డిప్రెషన్కి తీసుకెళ్తుంది, రోగాలను తీసుకొస్తుంది. ఈ శ్రమలు నాకు రాకపోతే ఇంకెవరికి వస్తాయని ధైర్యముగా నువ్వు మాట్లాడితే నెక్స్ట్ లెవెల్ ఫెయిత్లోకి వెళ్ళినట్టు అనమాట. ఇంకా ఏమీ కూడా నీ దగ్గరికి దరిదాపు కూడా రావు. ఎందుకంటే అవి వచ్చినా సరే నీ దగ్గర నిలవు. ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా అది భయపడుతుంది. ఇది మొండోడు, ఈమె మొండిది, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళకూడదని ఆ కష్టమో నష్టమో అనే సాతానుడు ఏం చేస్తాడంటే మన యొద్ద నుంచి పారిపోతాడు. ఆనందం మనిషిని ఏం చేస్తుందంటే ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. దేనికి కృంగిపోవద్దు. జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న క్రైస్తవ లోకంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. అవి వస్తాయి, రకరకాలుగా మార్పులు జరిగితే, అయినప్పటికీ కూడా మన దేవుడు, మన రాజు, ఆయన గొప్పవాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అవి అలా జరుగుతూ ఉంటాయి. దేవుడు మనకు వేరే మార్గంలో కార్యాలు జరుగుతూ ఉంటాడు. వేరే మార్గంలో మనకు కొత్త ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. అది మనం ఊహించలేని రీతిలో మనకి ఆయన చూపిస్తూ ఉంటాడు. కాబట్టి దేనికి కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోతున్నావా ఈరోజు? నువ్వు కృంగిపోతే సామెతల గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు, 24వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనంలో, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడు అవుతావట. నువ్వు చేతగాని వాడువా? చేతగాని దానివా? మనం ఎవరం కూడా చేతగాని వాళ్ళం కాదు. మనం రారాజు రాయిబారులం, క్రీస్తు రాజ్యంలో పౌరులము. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు చేతగాని వాడుగా ఉండాలి? నువ్వు కృంగిపోతే నువ్వు అన్ఫిట్ అయిపోతావు. నువ్వు అన్ఫిట్ కాదు, మనం ఎవరం అన్ఫిట్ కాదు. అన్నిటిని జయించే విక్టర్స్ మనం అందరం కూడా, జయించేవారము. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా గడుపు నా ప్రియ సహోదరి సహోదరుడా. పరిస్థితులు అలా జరుగుతున్నాయి అంటావా? దేవుడు ఎలా చేశాడు? జరగని. మరలా దాన్ని ఎలా టర్న్ చేయాలో దేవుడికి తెలియదా? దేవునికి సర్వం ఎరిగిన దేవుడు. దేనికి కృంగిపోవద్దు. నవ్వుతూ ఎల్లప్పుడూ సంతోషంగా ప్రభు వైపు చూడు. మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. లోకం మనల్ని భయపెడుతుంటుంది, అది మనల్ని కృంగిదల చేస్తుంటుంది.
ప్రభు వైపు చూస్తే మన నిత్యము ఆనందంగా ఉంటాం. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.